హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మిర్చి బజ్జీ చేసుకుందామా? ముందుగా మిరపకాయలను క్లీన్ చేసి తీసుకోవాలి. ఈ మిరపకాయ మధ్యలో కట్ చేసి లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. నాకైతే బజ్జీ మిరపకాయలతో చేసుకునే బజ్జీల కన్నా నార్మల్గా దొరికే పచ్చిమిరకాయల బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఒక గిన్నెలో వాము, ఉప్పు, శనగపిండి కలిపి తీసుకోవాలి. ఈ వాము మిక్చర్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయల్లో పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని మిరపకాయల్లో పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిరపకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, 2 చెంచాల బియ్యం పిండి, కొంచెం వంట సోడా, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పలచగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. బజ్జీలు మంచిగా గుల్లగా రావాలి అనుకుంటే మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా బజ్జీల పిండి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక బజ్జీలు వేసేసుకోవటమే. ఇలా సగం వేగిన బజ్జీలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకున్న బజ్జీలని మళ్ళీ నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా బజ్జీలు వేయించుకోవటమే. ఇలా రెండోసారి ఎందుకు వేసుకోవాలంటే లోపల మిరపకాయ కూడా మంచిగా మగ్గిపోతుంది. ఇలా బజ్జీలను కలుపుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బజ్జీలను వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా కలర్ వచ్చేంత వరకు బజ్జీలు వేయించుకోవాలి. ఈ మంచి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు ఈ బజ్జీలు తీసేసుకోవటమే. ఇలాగే మిగతా బజ్జీలను కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే అండి, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ. మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా బజ్జీలు రెడీ చేసుకున్నాం. అంతే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.